పారసమణి కనిపించట్లేదు. నేను ముందే చెప్పానుగా పారసమణి లేదని. పారసమణి మీ దగ్గరే ఉందని మాకు తెలుసు రామకృష్ణ పండితుల వారు. మేమే స్వయంగా మా కళ్ళతో చూశాం. ఇనుప నాణేలని బంగారు నాణేలుగా మారుస్తుండగా పైగా చూసింది మేము మాత్రమే కాదు, మహామంత్రి గారు కూడా కళ్ళారా చూశారు. సంధ్యా సమయంలో మాతో పాటు ఇక్కడికి వచ్చారు కూడా. మీ ఇంట్లో అక్కడ ఇక్కడ బంగారు నాణేలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. మీరు చీపురుతో ఊడ్చారు, వాటిని పోగు చేశారు, బుట్టలో వేశారు కూడా. అయ్యయ్యో, ఇప్పుడు మీ అందరికీ తెలిసిపోయింది కదా నా దగ్గర పారసమణి ఉందని. మరి ఇక అబద్ధం చెప్పడం వల్ల ఏంటి ప్రయోజనం? నేను అంగీకరిస్తున్నాను నా దగ్గర పారసమణి ఉందని. చూసారా 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 మహామంత్రి గారు, చూసారా? కానీ మీరు దయచేసి మహారాజు గారికి ఓ సందేశం అందించండి. వారికి పారసమణి మేము రేపిస్తామని. దయచేసి నాకు ఈ ఒక్క రాత్రి గడువు ఇప్పించండి.